మీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్‌లో బెస్ట్ డీల్స్ కోసం చూస్తున్నారా? అయితే మీరు ఫాలో అవ్వాల్సిన పేజ్ మహీందర్ జోన్. దాంట్లో మీకు బెస్ట్ ఎవర్ డీల్స్ అయితే ఉంటాయి. ఈవెన్ మీకు 90% వరకు డిస్కౌంట్ ఉన్న ప్రొడక్ట్స్‌కి సంబంధించిన లింక్స్ కూడా అందులో షేర్ చేయబడతాయి. సో ఇంకెందుకు లేటు డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి. అక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టా. మీరు ఎందులో ఫాలో అవ్వాలనుకుంటే అందులో ఫాలో అవ్వచ్చు. అలాగే నా పేరు మహేంద్ర ప్రకటన మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నాక సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్‌గా ఈ బార్బల్ వర్సెస్ నాగవంశీ గారు, ఆర్‌వీఎస్ సో ఈ రౌండ్ టేబుల్ ఇది ఏదైతే ఉందో సో ఆ ఇష్యూ గురించి నన్ను కొద్ది రోజులుగా అంటే లాస్ట్ 2, 3 డేస్‌గా అడుగుతున్నారు కొంతమంది. అంటే నాకు ఎప్పటినుంచో తెలిసిన వాళ్ళు కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు కదా! ఎప్పటినుంచో రెగ్యులర్ మెసేజ్ పెట్టేవాడు. సో వాళ్ళైతే పర్సనల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేసి మెసేజ్ చేసి అడుగుతున్నారు. సో ఈ పర్టిక్యులర్ టాపిక్ మీద వీడియో చేయమని. అంటే ఎవరో ఒకరికి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే నీకు ఈ పర్టిక్యులర్ టాపిక్ మీద ఏమనిపించిందో చెప్పు. ఎందుకంటే బార్బెల్ కూడా రివ్యూవరే, నువ్వు రివ్యూవరే కదా! సో ఇది రివ్యూవర్స్ కైండ్ ఆఫ్ ఇష్యూ కదా! సో మీరు కూడా రెస్పాండ్ అయితే బాగుంటది. ఇంకా ఉన్నారు మిగతా వాళ్ళు కూడా అందరూ అయితే బాగుంటది అన్నట్టుగా నాకు చెబితే సో నన్నైతే అవ్వమని చెప్పారు. సో నాకేమో కుదరట్లేదు నాకు. తెలుసు కదా మీకు దర్ఫీ కేఫ్ ఓపెన్ అవుతుంది వైజాగ్‌లో చిత్రాలయ మాల్‌లో. 15థ్ ఓపెన్ అవుతుంది. ఇంకా దానికి ఇంకా మొత్తం లాస్ట్ మినిట్‌లో కదా ఉన్నాము. సో అందువల్ల ఏంటంటే చాలా హెవీ వర్క్స్ అయితే ఉన్నాయి. మొత్తం అన్నీ దగ్గరుండి చూసుకోవాల్సొస్తుంది. సో అసలు ఇంటికి కూడా రావట్లే. అలా అయిపోయింది పరిస్థితి. అది ఓపెన్ అయిపోతే ఇంక అక్కడే కూర్చొని చేసేసుకుంటాను నేను. అది వేరే విషయం. బట్ ఓపెన్ అవ్వలే. ఓపెన్ అవ్వడానికి ఇంకా టైం ఉంది కదా! 15థ్ ఓపెన్ అవుతుంది. సో వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రోజు రండి. 15థ్ ఓపెనింగ్ రోజు. అందరూ కూడా రండి ఆ రోజు. అయితే సో బేసిక్‌గా ఇంక ఈ టాపిక్ మీద వీడియో చేయడం కోసం సరే అని చెప్పి బార్బల్ వీడియో చూసా ఫస్ట్. తర్వాత ఆ వీడియో చూసా. సో మొత్తం బార్బల్ ఏదైతే ఇంకోటి ఇంటర్వ్యూ పాడ్‌కాస్ట్ అది పెట్టాడో దానికోసం కూడా చూసా ఆర్‌వీఎస్‌ది. సో ఇవన్నీ కూడా చూసాను. సో మెయిన్ బార్బల్ వీడియోలోనే మెయిన్ స్టఫ్ అయితే ఉంది. ఇక నాగవంశీ గారి దాంట్లో అది పెద్ద ఏమి మ్యాటర్ కాదది. సో ఓవరాల్‌గా ఇది చూసినప్పుడు మొత్తంగా అంతా చూసిన తర్వాత నాకు ఒక 2 విషయాలు చెప్పాలనిపించింది నాకు. ఒకటి అంటే ఈ బేసిక్‌గా ఇవి 2 కూడా తెలుగు ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న 2 అతిపెద్ద మిస్‌బిలీఫ్స్. ఇవి 2 కూడా. ఇప్పుడు నేను చెప్పబోయే 2 కూడా. సో అవి 2 ఏంటి అంటే, ఒకటి ఒక పర్సన్ తలుచుకుంటే తెలుగు సినిమా తాలూకా స్థితిగతిని, తెలుగు సినిమా తాలూకా ఆలోచనా విధానాన్ని, తెలుగు సినిమా తాలూకా మేకింగ్‌ని, తెలుగు సినిమా తాలూకా టేకింగ్‌ని, తెలుగు సినిమా తాలూకా ఏమంటారు హీరోస్ అండ్ ఫ్యాన్స్ రిలేషన్‌షిప్స్‌ని వీటన్నిటిని మార్చేయగలడు అని ఏదైతే ఒక నమ్మకం ఉందో అది అబద్ధం అది. అది ఫేక్ అది. అదొక మిస్‌బిలీఫ్ అది. అదొక చాలా పెద్ద మిస్‌బిలీఫ్ అది. అంటే నేను అదే అంటున్నా. ఇట్స్ నాట్ అబౌట్ బార్బల్. ఇట్స్ నాట్ అబౌట్ సమ్‌వన్ అదర్. బట్ నేనంటుంది ఏంటంటే బేసిక్‌గా ఒక్కరి వల్ల ఇండస్ట్రీ ఎప్పటికీ మారదు. ఎందుకంటే బార్బల్ అయినా, నేనైనా లేదంటే ఇంకొకరైనా పూల చొక్కా అయినా, రగడి అయినా ఎవరైనా సరే మేమందరం ఉన్నది సినిమా వల్ల. మేమందరం పుట్టింది సినిమా వల్ల. సినిమా మా వల్ల పుట్టలే. సినిమా మా వల్ల లేదు. మేము చూడకపోతే సినిమాకి పోయేదేం లేదు. అర్థమైందా? సో మేము చూడటం వల్ల ఏదైనా ఒక మంచి సినిమా ఉంటే దానికి ఏదో కొంతో గొప్ప అడ్వాంటేజ్ ఉంటది అంతే. దానికి జీరో హైప్ ఉండి ఆ సినిమా బాగున్నట్టయితే అలాంటి వాటికి కొద్దిగా బూస్టప్ ఉంటది అంతే తప్ప మిగతా ఒకవేళ చూడకపోయినట్టయితే పోయేది ఏం లేదు. అండ్ ఏమంటారు మనం చూస్తేనే ఇక్కడ ఈ పరిస్థితి ఉంటది అనే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా లేదు. సో రివ్యూవర్స్ ఆర్ నథింగ్ యాక్చువల్లీ. సింపుల్. సో ఒక పర్సన్ తలుచుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మార్చేయొచ్చు అనేది అదొక అబద్ధం అది. అదొక పాపులర్ మిస్‌బిలీఫ్ అది. అదొక ఫేక్ ప్రాపగాండా సింపుల్‌గా చెప్పాలంటే. అంతే అంతకుమించి ఇంకేం లేదు. బికాజ్ ఎండ్ ఆఫ్ ది డే ఏది ఎలా జరిగినా సరే బేసిక్‌గా ఇప్పుడు 'ప్రభాస్' గారిని ఎగ్జాంపుల్ తీసుకోండి అబ్బా. ఇప్పుడు 'సలార్' లాంటి ఒక యాక్షన్ సినిమా తీశారు. 'కల్కి' లాంటి ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా తీశారు. 'రాజా సాబ్' లాంటి ఒక హారర్ కామెడీ తీస్తూ మళ్ళీ తన ఫ్యాన్స్ తనని ఎలాగైతే చూడాలనుకుంటున్నారో ఆ జోనర్‌కొచ్చారు. మళ్ళీ దిగొచ్చారు. ఎందుకు? అంటే గ్రాఫ్ ఇలా వెళ్తున్న దాన్ని ఎందుకు దించుకోవాలి? బేసిక్‌గా అదొక రిలేషన్ ఉంటది. ఆ ఫ్యాన్స్ అండ్ హీరో రిలేషన్. సో బేసిక్‌గా వీళ్ళు కొంతమంది ఒక సెట్ ఆఫ్ పీపుల్ 'ప్రభాస్' గారిని ఇలా చూడాలనుకుంటారు. ఆ బుజ్జిగాడు, ఆ తర్వాత ఆ 'ఏక్ నిరంజను' ఆ టైమ్ 'ప్రభాస్' గారు ఉంటారు కదా! ఆ టైప్ ఆఫ్ 'ప్రభాస్' గారిని చూడడానికి చాలామంది ఉంటారు. అండ్ వాళ్ళ కోసం కూడా కొన్ని సినిమాలు తీస్తారు. ఇది ఇంతే ఉంటది ప్రాసెస్. సో దీన్ని ఎవరు ఎప్పటికీ మార్చలేరు. అదేంటది ఇప్పుడు 'ప్రభాస్' గారు ఇప్పుడు ఈ సినిమా తీశారు కదా అని చెప్పి ఇది మేబీ అంటే ఒక సింపుల్ జోనర్ ఏదో తీసుకున్నారు, ఫ్యాన్స్ కోసం తీశారు అనే కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ దృష్టిలో పెట్టుకొని 'ప్రభాస్' గారు సరైన కాన్సెప్ట్ ఎంచుకోలేదు అని అనడానికి లేదు.
బికాస్ ప్రభాస్ గారు ఎంచుకున్న ఆల్రెడీ సలార్ని మనం చూసాం, ప్రభాస్ గారు ఎంచుకున్న ఆల్రెడీ కల్కిని మనం చూసాం. ఆదిపురుష్ కూడా డిఫరెంటే, కాకపోతే అది కొంచెం అటు ఇటు అయింది. అండ్ రాధేశ్యామ్ కూడా డిఫరెంటే, అది ఎటేటో పోయింది. సాహో బేసిక్గా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్, అది ఎక్కడికో పోవాల్సిన సినిమా అది ఇక్కడే అయిపోయింది. అది సో ఇవన్నీ చెప్తున్నాయి కదా, సో అవన్నీ కూడా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్సే. సో ఇలాగే ఉంటాయి. సినిమా బాగోవడం బాగోపోవడం పక్కన పెడితే ఇది ఒక ఫ్లో ఉంటుంది బేసిక్గా తెలుగు సినిమాకి. ఆ ఫ్లోని ఎవరు మార్చలేరు, ఎవరు ఆపలేరు, నథింగ్. ఒక 1% కూడా కదల్చలేరు. అది బార్బల్ కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు. అది ఓపెన్ ఫ్యాక్ట్ అది. సో ఇదొక పాపులర్ మిస్బిలీఫ్ అనమాట. అంటే ఒక పర్సన్ తలుచుకుంటే మార్చేయగలరు అని చెప్పి. అది బేసిక్గా కొంతమంది ఆడియన్స్లో ఉంటుంది. ఇది ఆడియన్స్లో ఉన్న పాపులర్ మిస్బిలీఫ్. రెండోది సినిమా వాళ్ళలో ఉన్న పాపులర్ మిస్బిలీఫ్. ఒక పర్టిక్యులర్ పర్సన్ తాలూకా ఒక పర్టిక్యులర్ ఒపీనియన్ వల్ల, ఒక పర్టిక్యులర్ ఫీడ్బ్యాక్ వల్ల, ఒక పర్టిక్యులర్ ఏమంటారు థాట్ వల్ల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బార్బల్దే RRR ఆ పాయింట్ ఉంది కదా, సో దానికి బార్బల్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ 100% వ్యాలిడ్ యాక్చువల్గా. ఎందుకంటే ఆయనేమి నిజంగా RRR లాగే ఎందుకు లేదు అని చెప్పి ఏం అడగలేదు కదా. సో దట్స్ అసలు నాగవంశీ గారికి అది ఎలాగర్థమైందో మరి ఆయనకే తెలియాలి. బట్ నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు బార్బల్ చెప్పింది 100% లాజిక్. ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, 100 రూపాయలు పెట్టి 100 రూపాయలు పెట్టి ఒక బిర్యానీ తిన్నారు. ఇంకో రెస్టారెంట్కి వెళ్ళారు, 100 రూపాయలు పెట్టి ఒక కర్డ్ రైస్ తిన్నారు. సో కర్డ్ రైస్ తిన్న తర్వాత అబ్బా 100 రూపాయలకి అక్కడ ఆ రోజు బిర్యానీ తిన్నాం కదా, ఇదే 100 రూపాయలకి చాలా బాగుంది అనే ఫీలింగ్ ఉంటుందని చెప్పి అట్లా. సో అది డెఫినెట్గా 100% జెన్యూన్ ఫ్యాక్ట్. కాకపోతే RRRకు ఉన్న ప్రైజెస్ కింగ్డమ్కి ఉన్నాయా లేదా అనేది మనం ఫ్యాక్ట్ చెక్ ఎట్లా చేస్తాం, మనకు తెలియదు కదా అది. సో మన చేతుల్లో లేదు. ఇప్పుడు RRR బేసిక్గా అరౌండ్ $50, $60 ఉన్న లొకేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ దీనికి బేసిక్గా $17, $23 ఆ రేంజ్లో ఉన్నాయి అన్నమాట ప్రైజెస్. సో డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఏ RRR ప్రైస్ రేంజ్ సినిమా అని కూడా చెప్తున్నారు యాక్చువల్గా. అంటే ఆ ప్రైసెస్ పెట్టలేదు అని కూడా కొన్ని ఒపీనియన్స్ అయితే విన్నాను నేను. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి ఏంటంటే కొంచెం దగ్గరగా ఇప్పుడు RRRకి నార్మల్ డేస్లో పెట్టిన ప్రైసెస్ ఉంటాయి కదా, సో ఆ ప్రైసెస్ని కొంచెం కంపేర్ చేసుకొని మేబీ అలా అనిపించి ఉండొచ్చు. సో అదొక పాయింట్ అయితే ఉంటుంది. బట్ ఒకటైతే ఉంటుంది, ఒక పాయింట్ ఉంది యాక్చువల్గా. ఒక ఆయన టోపీ పెట్టుకొని మాట్లాడతారని చెప్పి చెప్పాడు కదా బార్బల్. సో అంటే ఆయన మనీ కోసం మాట్లాడాడు కదా అని చెప్పి. అంటే ఇప్పుడు అంటే ఆయన మనీ తీసుకొని ఆర్టికల్స్ రాయడం ఇవన్నీ చేస్తారని చెప్పి బార్బల్ చెప్పాడు. అండ్ దట్ ఈస్ అది ఓపెన్ సోర్స్. అది అంటే అందరికీ తెలిసిందే. మీడియా హౌసెస్ అన్నీ కూడా ఇంకా ఆర్టికల్స్ అవి రాస్తాయి. ఇంకా కొన్ని సెపరేట్ పిఆర్ ఏజెన్సీస్ ఉంటాయి, పిఆర్ఓస్ ఉంటారు, వాళ్ళ టీం అంతా అప్రోచ్ అవుతుంది. సో దానికి అమౌంట్ పే చేస్తారు, ఆర్టికల్స్ రాస్తారు, లేదా వీడియోస్ పోస్ట్ చేస్తారు, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇది బేసిక్గా ఓపెన్ థింగ్, ఇది అందరికీ తెలిసిన విషయం, ఇది జగమెరికన్ సత్యం. అది కాదు పాయింట్. కాకపోతే దేర్ ఈజ్ వన్ లాజిక్ ఈజ్ దేర్. అదేంటంటే ఇప్పుడు ఒక సినిమాని చూసిన తర్వాత దాని మీద రివ్యూ పోస్ట్ చేసి దాని త్రూ డబ్బులు వస్తున్నప్పుడు నేను పెట్టిన టికెట్కి ఇది వర్త్ కాదు అని చెప్పి డబ్బుల కోసం మాట్లాడాల్సిన అవసరం లేదేమో. అంటే అది అయితే వాస్తవం. మేబీ అది ఆడియన్స్ పర్స్పెక్టివ్లో చెప్పొచ్చు. మీరు పెట్టే టికెట్ ప్రైస్కి ఏదైతే ఉంటుందో దానికైతే ఈ సినిమా వర్త్ కాదని చెప్పొచ్చు. అది ఇప్పుడు బేసిక్గా అలా చెబితే ఏమవుతుందంటే అది రివ్యూ చెప్పినట్టు అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒపీనియనే చెప్పాలి అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్లో ఉంటారు. సో అలా ఉండడం వల్ల ఏంటంటే అది ఈ కైండ్ ఆఫ్ ఏమంటారు ఫీలింగ్ వస్తూ ఉండొచ్చు కొంతమందికి. ఆ క్యాప్ ఆయనకి లాంటి వాళ్ళకి. ఆయన పేరు నాకు తెలియదు, మర్చిపోయాను యాక్చువల్గా. వీడియోలో ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఆయన పేరు గుర్తులేదు నాకు. సో నేను అంటుంది అదే. ఇప్పుడు నేనేమంటానంటే బార్బల్ ఒక $30 కాదు, $50 కాదు, $100 పెట్టి ఒక సినిమా చూసాడు అనుకుందాం. సో ఒక పెద్ద సినిమా, ఒక పెద్ద స్టార్ హీరో సినిమాకి ఇంకా ఈ సినిమా బడ్జెట్ 2000 కోట్లు అయిందని చెప్పి టికెట్ రేటు $100 పెట్టారు అనుకుందాం. బార్బల్ వెళ్ళాడు, $100 పెట్టాడు, వెళ్ళాడు, వీడియో తీసాడు, ఒక 6-7 లక్షల వ్యూస్ వచ్చినాయి, 8 లక్షలు 7-8 లక్షల దాకా వ్యూస్ వచ్చినాయి. సో బేసిక్గా బార్బల్కి యూఎస్ ఆడియన్స్ కొంచెం ఉంటారు, ఇండియాలోనే ఎక్కువ ఉంటారు, బట్ యూఎస్ ఆడియన్స్ కొంచెం బెటర్గా ఉంటారు. సో ఇలా ఉంటారు కాబట్టి ఆర్పిఎం అది కొద్దో గొప్ప బెటర్గా ఉండి ఒక ఏమంటారు ఒక $0.8 అంటే 80 cents అలాగేమైనా వచ్చి పోనీ 1000 వ్యూస్కి అలా వచ్చిందే అనుకుందాం పోనీ. సో ఒక $5,600 దాకా వస్తుంది. ఏది ఒక 7 lakh వ్యూస్ వస్తాయి, 80 cents వస్తాయి. సో మేబీ పోనీ 80 cents కాదు, పోనీ 70 cents వచ్చింది అనుకున్న $4,900 వస్తాయి ఒక 7 lakh వ్యూస్. తప్పు 490 సారీ 560 and 490 560 and 490 ఒక 0 అటు ఇటు అయింది, ఏమనుకోద్దు. సో అంతే, $560 or $490 వస్తాయి. సో దట్ ఈస్ ఫైన్ కదా. సో అలాంటప్పుడు ఎందుకు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే ఉంటుంది నాకైతే మాత్రం.
సో బేసిక్గా 7 lakh డివైడెడ్ బై 1000 ఇంటూ 0.80 రైట్ 560. ఒక సున్నా ఎక్కువ చెప్పాను నేను. అదే ఆలోచించాను, $5,600 అంతెందుకు వస్తుందని థాట్ వచ్చింది ఒక్కసారిగా బ్రెయిన్లోకి. రాగానే ఓ మై బ్యాడ్ అనుకొని 560 అని చెప్పి మళ్ళీ చెప్పాను అనమాట. సో అదే కొన్ని అప్పుడప్పుడు మ్యాథ్స్లో మంచి మార్కులు వచ్చాయి, కాకపోతే ఇది కంగారులో అలాగ అయిపోయింది. సో అంటే నేను అంటుంది ఏంటంటే $100 నువ్వు పెట్టినా కూడా నీకు అంతకంటే ఒక 5 రెట్లు ఎక్కువ వస్తుంది కాబట్టి నువ్వు నీ పర్సెప్షన్లో చెప్పకూడదేమో, అన్నెసెసరీ. ఏముంది, మనకి ఎలాగో వస్తూ ఉంటాయి కదా. సో ఆడియన్స్ పర్స్పెక్టివ్లో చెప్పొచ్చు. మీరు ఇప్పుడు ఈ ప్రైజ్కి కనుక పెట్టి వెళ్ళాలి అనుకుంటే దిస్ ఈజ్ నాట్ వర్త్. ఈ సినిమా అయితే ఆ ప్రైజ్కి వర్త్ కాదు. ఇండియన్ ప్రైజెస్ కూడా ఎలాగ ఉంటాయి కదా, హైకులు ఇస్తున్నారు కదా, ఆ హైక్ ప్రైజెస్ కూడా కొంచెం ఎలాగ ఇంత పెద్ద పేపర్లో రెడ్డింగ్తో రాసుకుంటాడు కదా మొత్తం, అందులో అది కూడా రాసేసుకుంటే ఆ ప్రైజెస్ కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ మిగతా సినిమాలు మనం మంచి మంచి సినిమాలు ఈ ప్రైజెస్కి చూసాం ఇండియాలో, ఇండియన్ టికెట్ రేట్స్లో. సో మంచి మంచి సినిమాలు మనం ఈ ప్రైజెస్కి చూసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తనకి లక్కీ భాస్కర్ సినిమాయే బాగా నచ్చింది, దానికి ఇంకా ఎక్కువ రేట్ పెట్టినా కూడా పర్లేదు వర్త్ అన్నాడు. సో ఆ సినిమా ఇండియాలో ఏ ప్రైస్ రేంజ్కి ఉంది ఆ టైంకి టికెట్స్లో, అండ్ ఇప్పుడు ఒక సినిమాని ఈ ప్రైస్ రేంజ్లో పెట్టారు. సో ఈ ప్రైస్ రేంజ్కి ఇది వర్తా కాదా? సో ఒక మంచి సినిమా ఆల్రెడీ మనం తక్కువ ప్రైస్లో చూసి ఒక బ్యాడ్ సినిమా ఇంకా ఎక్కువ ప్రైస్ ఉన్నప్పుడు అది వర్త్ కాదని పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పొచ్చేమో, ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పకూడదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వీఆర్ ఎర్నింగ్ మోర్ దాన్ దట్ కదా. ఇప్పుడు ఏదైతే టికెట్ రేట్ పెట్టావో దానికంటే ఎక్కువే వస్తున్నప్పుడు ఇంకా అదేమో అదొక్కటి నాకు అనిపించింది. మనకి అది ఏమో ఆయనకి ఏమనిపిస్తుందో ఆయన ఇష్టం అది. సో ఫస్ట్ థింగ్. ఇంకొకటి అదే ఇందాక నేను యాక్చువల్గా చెబుతున్న పాయింట్ కంటిన్యూషన్. సో ఒకరి ఒపీనియన్ సినిమాని కంప్లీట్గా డ్యామేజ్ చేస్తుంది అనుకోవడం కూడా మూర్ఖత్వమే నన్ను అడిగితే. ఇప్పుడు నాగవంశీ గారు ఏంటి, ఒక వీడియో చూశాను నేను, RRRతో కంపేర్ చేశారు. అసలు RRRతో ఎలా కంపేర్ చేస్తారు? ఒక రాజమౌళి గారు తీసిన సినిమాని గౌతమ్ తీసిన సినిమాని ఎట్లా కంపేర్ చేస్తారు? ఇవన్నీ కూడా ఆయన ఆలోచించి ఆయన మాట్లాడుతున్నాడు కదా. సో అసలు బేసిక్గా ఆయన అంత ఆలోచించకూడదు, అంత మాట్లాడకూడదు, అంత ట్రిగర్ అయిపోకూడదు. బికాజ్ ఆ ఒక్క పర్సన్కి అలా అనిపించుండొచ్చేమో. అతని వీడియో చూసిన వాళ్ళలో అందరికీ అదే అనిపించకపోవచ్చు. ఈవెన్ అతని మాట విన్న తర్వాత కూడా, బార్బల్ చెప్పింది విన్న తర్వాత కూడా, ఇది మనకి RRRతో ఎందుకు వచ్చిందిలే, అసలు దీన్ని చూద్దాము, దీని పరంగా ఎలాగుందో నా పాయింట్ వదిలేసి మిగతాదంతా విన్నోళ్ళు కూడా ఉంటారు. ఓకే. సో నేను అంటుంది ఏంటంటే, ఎక్కడో ఒక ర్యాండమ్ యూట్యూబ్ వీడియోలో కనబడిన ఒక ర్యాండమ్ పాయింట్ని పట్టుకొని ఎక్కడో జరిగే ఇంకొక డిబేట్లో దాని గురించి స్పందించి, అంటే అఫ్కోర్స్ బార్బెల్కి వ్యూస్ వస్తాయి, మంచి వ్యూస్ వస్తాయి, నాకు వ్యూస్ వస్తాయి, పూలచొక్కకు వ్యూస్ వస్తాయి, రాగడికి వ్యూస్ వస్తాయి, తైవ్యూకి వ్యూస్ వస్తాయి, అందరూ మంచి వ్యూస్ వస్తాయి, నేను కాదని చెప్పను. ఈ వ్యూస్ ఎక్కువ మందికి, అంటే ఈ వ్యూస్ చూసి సో వీళ్ళ ఒపీనియన్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా అనే ఒక ఒపీనియన్ ఆయనకు వచ్చి, సో ఆ ఒపీనియన్లో ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ మీద నేను నా ఒపీనియన్ చెప్పాలి అనే కైండ్ ఆఫ్ ఏమంటారు, అదొక కైండ్ ఆఫ్ స్టేజ్కి అయితే వెళ్ళిపోయారు ఆయన. బట్ అది యాక్చువల్గా అది అన్నెసెసరీ నన్ను అడిగితే. బికాజ్ రివ్యూవర్స్ని యూట్యూబర్స్ లాగే ట్రీట్ చేసి, రివ్యూవర్స్ లాగే ట్రీట్ చేసి, వాళ్ళ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆడియన్సే చూసుకుంటారనే కైండ్ ఆఫ్ థాట్ ఒక క్లారిటీకి వచ్చేసి వదిలేయాలి. ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు పూల చొక్కా ఉన్నాడు, నేను తనని ఎందుకు ఎగ్జాంపుల్ తీస్తానంటే తన విషయంలోనే ఇట్లా జరిగింది కాబట్టి, అందరి విషయంలో నేను అన్నాను. సో పూల చొక్కా ఉన్నాడు, తనకేమైంది, ఇప్పుడు కల్కి సినిమాకు ఒక రివ్యూ చెప్పాడు, అది బేసిక్గా సినిమా బాగుంది, అండ్ అది ఆయనకి ఏదో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకి అది నచ్చలేదు. సో ఆయన అదే చెప్పాడు. ఆయనకి అది చెప్పినందుకు గాను ఏమైంది, 30,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు కదా. 6,19,000 ఉన్నోళ్ళు కాస్త 5,89,000కి వెళ్ళారు ఆయనకి. అதாவது మళ్ళీ అలా వీడియోస్ పెడుతూ కంబ్యాక్ ఇస్తూ మళ్ళీ సబ్స్క్రైబర్స్ పెరుగుతూ వచ్చారు, అది వేరే విషయం. బట్ ఆ టైంలో ఒక స్ట్రోక్ అయితే పడింది కదా. సో ఎంత పెద్ద చెట్టు అయినా సరే ఇంకా ఒక్కొక్కసారి గొడ్డలి పోట్లు పడుతుంటాయి, ఇంకా అదంతే ఇంకా. సో ఆ గొడ్డలి పోటు ఎవడెయ్యాలి అనేది ఒక క్లారిటీ ఉండాలి, అర్థమైందా? ఆ గొడ్డలి పోటుని వెయ్యాల్సింది చెట్లు కొట్టే వ్యక్తి, అంతేగాని ఫారెస్ట్ ఆఫీసర్ వేయకూడదు. అంటే ఫారెస్ట్ ఆఫీసర్కి ఇది అంత సంబంధం ఉండకపోవచ్చులేండి, బట్ చెప్తున్నాను నార్మల్గా. అంటే అసలు మీరు పట్టించుకోకూడదు, మీకు సంబంధం ఉండకూడదు అసలు, నా ఉద్దేశం, నేను చెప్పాలనుకుంటుంది అది. లేదంటే ఇంకా డైరెక్ట్గా ఏమంటారు, ఎక్కడో పర్యావరణ పరిరక్షకుడో లేదంటే ఇంకొకరు ఎవరో ఉంటారు కదా, వాళ్ళు ఎవరు కూడా వచ్చి ఇది వేయకూడదు. చెట్లు కొట్టేటోళ్ళు మాత్రమే దాని మీద వెయిట్ వేయాలి. సో బేసిక్గా ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే పట్టించుకోవాలి వీటి కోసం, అది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఇక్కడ. సో ఎవరైతే పీపుల్ చూస్తున్నారో
అది నన్ను కావచ్చు, బార్బల్ కావచ్చు, ఇంకొకరిని కావచ్చు, ఎవరైతే చూస్తున్నారో ఆడియన్స్ వాళ్ళే డిసైడ్ అవ్వాలి దీస్ పీపుల్ ఆర్ రైట్ ఆర్ దీస్ పీపుల్ ఆర్ రాంగ్ అని చెప్పి. ఇండస్ట్రీ పీపుల్ ఇన్వాల్వ్ అయిపోకూడదు. ఒకవేళ వాళ్ళకి ఒపీనియన్స్ ఏమైనా చూడాలి అనిపిస్తే ఒక 5-6 ఒపీనియన్స్ చూసుకోవచ్చు, పబ్లిక్ టాక్లోకి వెళ్ళొచ్చు, పబ్లిక్ టాక్ వీడియోస్ పోస్ట్ అవుతూ ఉంటాయి. అది కూడా సినిమా రిలీజ్ అయిన 4 గంటల తర్వాత వస్తాయి చూడండి, ఆ పబ్లిక్ టాక్లే చూడండి. ముందు రోజు రాత్రే వచ్చేస్తుంటాయి కొన్ని, అవి చూడకండి, అవి వదిలేసేయండి, వాటిని పట్టించుకోకండి. సో పీపుల్ ఒపీనియన్ తెలుసుకోవాలని సినిమా వాళ్ళకి అనిపిస్తే దిస్ ఈజ్ ద వే. సో అంతేగాని కనబడిన ప్రతి ఒపీనియన్కి స్పందిస్తూ కనబడిన ప్రతి ఒపీనియన్ గురించి కూడా రియాక్ట్ అయిపోతూ ఆ ఒపీనియన్స్ అనేవి ఇలా ఉండకూడదు, ఇలాగే ఉండాలి అనే ఒక థాట్లో ఉండకూడదు అసలు. నేను అదే చెప్తే ఇప్పుడే కాదు, నేను అదే అంటే బార్బల్నే కాదు, నన్నే కాదు, ఇంకెవరినైనా కాదు, అసలు మా ఒపీనియన్స్కి రియాక్షన్ ఇవ్వాల్సింది పీపుల్ మాత్రమే, ఆడియన్స్ మాత్రమే, ప్రేక్షకులు మాత్రమే. ఎందుకంటే వాళ్ళే వచ్చారు మా దగ్గరికి, మేము వాళ్ళ దగ్గర వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు మా అప్రోచ్ వాళ్ళకి నచ్చింది అండ్ వాళ్ళు మా దగ్గరకు వచ్చారు, మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నారు, ఇదంతా జరుగుతూ వచ్చింది. సో ఇది ఇక్కడ వరకే ఉండాలి. ద రిలేషన్ బిట్వీన్ ఏ యూట్యూబర్ అండ్ ఏ పర్సన్ అండ్ ఆడియన్, ఈ రిలేషన్ మాత్రమే ఉండాలి. అంతేగాని యూట్యూబరు ప్రొడ్యూసరు, లేదంటే యూట్యూబరు డైరెక్టరు, లేదంటే యూట్యూబరు డిస్ట్రిబ్యూటర్, లేదంటే యూట్యూబరు బయ్యరు, లేదంటే యూట్యూబర్ ఎగ్జిబిటరు, లేదంటే యూట్యూబర్ హీరో, అది కూడా అంత. ఒకవేళ యూట్యూబర్ హీరో అనేది ఒకవేళ అది ఏమైనా వేరు రీజన్స్ వల్ల అది ఆ పర్సన్ నచ్చో, లేదంటే వేరే ఏదైనా కాంటాక్ట్ ఉండో అట్లా ఉన్నా పర్లే. యూట్యూబర్ ప్రొడ్యూసర్ల మధ్య కూడా ఆ పర్సన్ తాలూకా ఐడియాలజీ కంప్లీట్గా నచ్చి కంప్లీట్గా యాక్సెప్ట్ చేసేటట్టుండి అలా ఒక ఫ్రెండ్షిప్ క్రియేట్ అయినా పర్లే. ఒకవేళ యూట్యూబ్ డైరెక్టర్ అయినా, యూట్యూబర్ డైరెక్టర్ అయినా, యూట్యూబర్ డిస్ట్రిబ్యూటర్ అయినా, వీళ్ళ మధ్య ఆ రిలేషన్ అనేది పర్సనల్గా ఉంటే ఓకే, బట్ నాట్ యాజ్ ప్రొఫెషనల్గా ఉండకూడదు. ఉండకపోతేనే బెటర్. ప్రొఫెషనల్గా ఉండాల్సింది కేవలం యూట్యూబర్స్ అది రివ్యూవర్స్కి పీపుల్కి మధ్య మాత్రమే, మీకు ఉండకూడదు. అప్పుడే బాగుంటుంది మొత్తం. సో ఇప్పుడు ఏమైంది, అనవసరంగా కంపు చేసుకున్నట్టయింది. బార్బల్ దగ్గర అన్ని లాజిక్స్ ఉంటాయి యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు తను చెప్పింది అదే కదా, ఇప్పుడు వాళ్ళు ఆయన ఏదైతే పాయింట్ మాట్లాడారో దానికి అదే చెప్పాడు ఆయన. సో అంతకుముందు నేను 4 సినిమాలు బాగున్నాయని చెప్పాను మీ బ్యానర్ నుంచి వచ్చినవి. సో అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు, అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుంది అన్నట్టే వచ్చింది మరి ఆన్సర్. సో అది అండ్ కొన్ని లాజికల్ క్వశ్చన్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఇప్పుడు ఫ్యాన్స్ అంటారు, ఫ్యాన్స్ కోసం ఎప్పుడైనా ఫ్రీ షో చేశారా, దానికి ఇంకా ఎక్స్ట్రా డబ్బులు పెడతారు, ఇట్లాగా తెలుగు ఎక్స్ప్లాయిటేషను, అంటే వార్ టు హిందీ టికెట్ రేట్స్ వర్సెస్ తెలుగు టికెట్ రేట్స్. సో ఇట్లా మల్టిపుల్ పాయింట్స్ అయితే తనైతే చాలా క్లియర్గా అంటే వ్యాలిడ్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అదే అంటున్నాను. సో ఇక్కడ ఈ 2 మిస్కన్సెప్షన్స్తోనే ఉన్న ప్రాబ్లం ఇదంతా కూడా. అది ఎవరైనా సరే. సో సమ్ పీపుల్ థింక్స్ దట్ సమ్ పర్సన్స్ ఒపీనియన్స్ క్యాన్ చేంజ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ కంప్లీట్లీ. నో, ఇట్స్ నాట్. నేను ఇప్పుడే కాదు, యాక్చువల్గా ప్యారడైజ్ టీమ్ కూడా నేను ఒకటే చెప్పి అప్పట్లో. ప్యారడైజ్ టీమ్ గురించి బేసిక్గా ఏదైతే ఒక ఒపీనియన్ బయటకి స్ప్రెడ్ అయిందో దాని గురించి వాళ్ళు రియాక్ట్ అయిపోయినప్పుడు నేను ఒకటే అన్నా, అసలు మీరు ఎందుకు పట్టించుకుంటున్నారు, మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు, పీపుల్ విల్ టేక్ కేర్ అబౌట్ ఇట్, మీరు ఎందుకు పట్టించుకుంటున్నారు మధ్యలో అని. సో ఇప్పటికే నేను అదే అంట, ఇది కేవలం యూట్యూబర్లకి ప్రేక్షకులకి మధ్య ఉండాలి. యూట్యూబర్లకి ప్రొడ్యూసర్లకి డిస్ట్రిబ్యూటర్ సినిమా వాళ్ళకి ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ ఉంటే అది పర్సనల్గా ఉంటే ఫైన్, మళ్ళీ ఇది అట్లా కాదు కదా, అది వచ్చిన బాధ. సో ఏమో నాకైతే మాత్రం బార్బెల్ రైటే అయినా కూడా ఇక్కడ ఎంటైర్ ఐడియాలజికల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే బార్బెల్ ఆల్వేస్ రైట్ అని నేను అన్నాను. బార్బెల్ ఆల్వేస్ రైట్ అనే మాట కూడా నా నుంచి రాదు. ఎందుకంటే సీతారామం నచ్చలేదు తనకి. ఎందుకు నచ్చలేదు అంటే తన ఇష్టం, తనకు నచ్చలేదు అంతే. బట్ స్టాటిస్టికల్గా కానీ, లేదంటే ఎమోషనల్గా కానీ, లేదంటే సినిమా లవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ హీఈస్ నాట్ రైట్ ఇన్ దట్ పాయింట్. తనకి సీతారామం నచ్చకపోవడం అనేది కరెక్ట్ కాదనేది నాకు అనిపించిన విషయం, మేబీ మిగతా వాళ్ళకు కూడా అనిపించే విషయం, అట్లీస్ట్ ఒక 80% ఆఫ్ పీపుల్కి. సో మిగతా వాళ్ళు మేబీ ఆ తన కైండ్ ఆఫ్ ఐడియాలజీలో ఉండి సీతారామం నచ్చినప్పటికీ కూడా తనకి నచ్చకపోవడంలో తన క్లారిటీ తనకు ఉందనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండి లైట్ తీసుకునే వాళ్ళు ఉంటారు. సో అది ప్రాబ్లం లేదు, దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. బట్ నేను అంటుంది ఏంటంటే ఇది ఓవరాల్గా సీతారామం లాంటి ఒక సినిమా నచ్చకపోవడం అంటే ఆ జోనర్కి తనకు ఎక్కదేమో, అది కదా పాయింట్ ఇక్కడ. అట్లా మనం ఏంటంటే ఒక్కొక్కరిలోని ఒక్కొక్క కైండ్ ఆఫ్ మిస్టేక్స్ అయితే ఉంటాయి. సో అది నోబడీ ఈజ్ 100% పర్ఫెక్ట్, ఈవెన్ మీ టూ, నేను కూడా కాదు. సో ఎవ్వరూ 100% పర్ఫెక్ట్ అని అయితే చెప్పలేము. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ సినిమా అనేది మనల్ని ఎంతో కొంత ఏమంటారు, అటు ఎంటర్టైన్ చేస్తోంది, ఇటు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తోంది. అంటే వీడియోస్ చేసుకుంటున్నాం, వ్యూస్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, అండ్
ఒక కైండ్ ఆఫ్ పాత్ క్రియేట్ చేసింది, ఒక కైండ్ ఆఫ్ మార్కెట్ క్రియేట్ చేసింది. సో ఇప్పుడు నేను ఒక కేఫ్ స్టార్ట్ చేస్తున్నా. సో కేఫ్ స్టార్ట్ చేస్తున్నా అంటే నాకు ఆడియన్స్ ఉన్నారంటే దీన్ని బట్టే కదా. సినిమా ఉండబట్టి నాకు ఆడియన్స్ వచ్చారు, కానీ నా బట్టి ఆడియన్స్ కాదు కదా, నా బట్టి సినిమా లేదు కదా. లేదంటే బార్బల్ విషయం అయినా, నేనైనా, ఇంకొకరైనా మా వల్ల సినిమా పుట్టలే, మా వల్ల సినిమా ముందుకెళ్ళదు, మా వల్ల సినిమా అయిపోదు. ఓకే, సినిమా వల్లే మేము పుట్టాం, సినిమా వల్లే మేము అందరం ఉన్నాం, సినిమాల వల్లే మేము అందరం కూడా ఈరోజు వీడియోలు చేస్తున్నాం. డబ్బుల సంగతి తర్వాత సంగతి. ఇప్పుడు మానిటైజేషన్ ఆఫ్ చేసి వీడియోలు చేసుకుందామన్నా కూడా యూట్యూబ్ కూడా యాడ్లు వేస్తారు దాని మీద. నేను ఆఫ్ చేసుకున్నా కూడా ఎక్కువ వ్యూస్ వస్తాయి కాబట్టి. నేనంటే నా ఉద్దేశం బార్బెల్ ఆఫ్ చేసుకున్నా కూడా, యాడ్స్ కోసం మాట్లాడుతున్న వాళ్ళకి చెప్తున్నా, బార్బెల్ ఆఫ్ చేసుకున్నా కూడా సో యూట్యూబ్ కూడా యాడ్లు వేస్తాడు, ఇంకా ఆడ్ తీసుకుంటాడు మొత్తం డబ్బులని కూడా. సో ఇట్ డజంట్ మ్యాటర్స్, ఎలాగో యాడ్లు వస్తాయి, అదేదో మనం ఆన్ చేసుకొని మేము తీసుకుంటే బెటర్. ఇంకా సో నేను అంటుంది ఏంటంటే ఆ వీడియోస్ అనేవి ఎలా చేయగలుగుతున్నాం అంటే సినిమాల వల్ల కదా. అలాంటప్పుడు ఏంటంటే సినిమా ఈజ్ ఫస్ట్, వీ ఆల్ ఆర్ నెక్స్ట్ టు మెనీ పీపుల్ యాక్చువల్లీ. సినిమా తర్వాత హీరోస్ ఉంటారు, హీరోస్ తర్వాత డైరెక్టర్స్ ఉంటారు, తర్వాత ప్రొడ్యూసర్స్ ఉంటారు, తర్వాత ఫైనాన్షియర్స్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, బయ్యర్స్ ఉంటారు, తర్వాత ఇంకా చాలామంది క్యాస్ట్ అండ్ క్రూ, టెక్నీషియన్స్, టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఎన్నో ఉంటాయి, చాలా క్రాఫ్ట్స్ ఉంటాయి. అవన్నీ జరిగిన తర్వాత లాస్ట్ యూట్యూబర్స్. కాకపోతే ఏంటంటే వై యూట్యూబర్స్ ఒపీనియన్ ఆర్ గెటింగ్ వాల్యూడ్ అంటే బికాస్ ఆఫ్ బ్యాడ్ ఫిల్మ్స్. కొన్ని తుమ్రీ సినిమాలు వస్తుంటాయి, ఆ సినిమాలు ఇప్పుడు మనకి ఆ సినిమాలకి ఇచ్చే హైప్ అలా ఇలా ఉండదు. ఇప్పుడు చాలా సినిమాలు, ఇప్పుడు లైగర్ ఉంది, లైగర్ బాలే, ఆచార్య ఉంది, ఆచార్య బాలే. సో చాలా సినిమాలు లైక్ ఇంకొకటి బోళా శంకరు, చాలా డబల్ స్మార్ట్, చాలా బాగాలేని సినిమాలు చాలానే వచ్చినాయి. సో దీస్ మూవీస్ ఆర్ గెటింగ్ హైప్ బికాస్ ఆఫ్ దేర్ వర్డ్స్, అండ్ ఆ వర్డ్స్కి తగ్గట్టుగా సినిమాలు ఉండట్లా, ఆ వర్డ్స్ జస్టిఫై చేసే విధంగా సినిమాలు ఉండట్లా. సో ఇలాంటప్పుడు ఏంటి, పీపుల్కి ఒక బ్యాడ్ ఒపీనియన్ కలుగుతుంది. సో ఆ బ్యాడ్ ఒపీనియన్ ఏంటి, వీళ్ళు ఇలాగే చెప్తారు కానీ అక్కడికి వెళ్ళి చూస్తే సినిమా బాగోదు. సో అలా ఆ టైంలో బాగోదని ఎవరైతే ఆ సినిమా బాగాలేదని ఎవరైతే చెప్పారో వాళ్ళ ఒపీనియన్స్కి ఓకే చూడు సినిమా బాగాలేదు, ఇతను కూడా బాగాలేదనే చెప్పాడు. సో ఈ కైండ్ ఆఫ్ మ్యాచ్ అనేది వస్తుంది. వాళ్ళ ఒపీనియన్ వీళ్ళతో మ్యాచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా పీపుల్ చూస్తారనమాట. అంత యావరేజ్ అనిపించినప్పుడు యావరేజ్ అని చెప్తే మ్యాచ్ అవుతుంది కాబట్టి సో పీపుల్ విల్ ఫాలో, పీపుల్ విల్ సీ, అంతే. ఇంకా అంతే. ఇది బేసిక్గా యూట్యూబర్స్ని కానీ రివ్యూస్ని కానీ పెంచి పోషించింది ఎవరయ్యా అంటే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలే బ్యాడ్ సినిమాలతో, అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. సో అంతే ఇంకా. సో ఓవరాల్గా నా పాయింట్ అయితే ఇదే. సో రివ్యూస్ గురించి అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, రివ్యూవర్స్ గురించి ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఒక రివ్యూవర్ అన్న ఒక మాటను పట్టుకొని ఒక ఇంటర్వ్యూలో, ఒక డిబేట్లో కూర్చొని అలా ఎలా అంటారండి, అలా ఎలా అంటారు అసలు, అలా ఎలా చేస్తారు అసలు, అలాగా హీట్ ఎక్కిపోకూడదు, మెంటల్ ఎక్కిపోకూడదు. అది ఒకటి. రెండోది, 1 person క్యాన్ చేంజ్ ఎనీథింగ్, 1 person క్యాన్ డూ సంథింగ్ అనే ఒక ఒపీనియన్ ఏదైతే ఉందో దాన్ని కూడా పక్కన పెట్టేస్తే బెటర్. ఎందుకంటే దానివల్ల మారేది ఏమీ ఉండదు. బికాస్ దట్ పర్సన్ ఈజ్ దేర్ బికాస్ ఆఫ్ ద సినిమా, అంతేగాని సినిమా ఈజ్ నాట్ దేర్ బికాస్ ఆఫ్ దట్ పర్సన్. సో ఇది ఓవరాల్గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్. అది బార్బెల్ అవని, నేనవని, ఎవరైనా అవని. అది సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఇంకా మీకేమనిపించిందో చెప్పండి కింద. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ మీడియా వరకు ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియో, బై బై.